గొప్ప నటులు ఉంటారు. చాలా గొప్పగా నటిస్తారు. వాళ్ళు హీరోలుగా ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉంటారు, ఎలాగైనా ఉంటారు. కానీ చాలా మంచివాడు మాత్రం చాలా కొద్దిమందే ఉంటారు. ఇతన్ని చూస్తే అందరూ కూడా భలే మంచోడు, చాలా బెస్ట్ హ్యూమన్ బీయింగ్, అందరితో చాలా మంచిగా కలివిడిగా ఉంటాడు, చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అతను ఎవరో కాదు, సాయి దుర్గా తేజ్. సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గా తేజ్కి సంబంధించిన కొన్ని విషయాలు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా మీతో పంచుకుంటాను. ఇకపోతే ఫస్ట్ 2014లో పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన సినిమా వైవిఎస్ చౌదరి గారు ఎంతో గ్రాండ్గా లాంచ్ చేసి చాలా గొప్పగా చేద్దాం అనుకున్న సినిమా రై. ఆ సినిమా ద్వారా చాలా పేరు, ఈ రెండు సినిమాల ద్వారా విపరీతమైన పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే చాలా తక్కువ కాలంలోనే పేరు వచ్చింది. ఆయన చిరంజీవి గారి మేనల్లుడు, చిరంజీవి గారి చిన్న చెల్లెలి కొడుకు, దుర్గా గారి అబ్బాయి కాబట్టి చాలా ఫాస్ట్గా పేరు వచ్చింది. దానికి తోడు అందరితో కలివిడిగా ఉంటాడు, చాలా మంచి ఆర్టిస్టు, ఎక్కడ ఏ భేషజాలు ఉండవు. డైరెక్టర్ చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడంలో నెంబర్ 1. తన క్యారెక్టర్ని తను డిజైన్ చేసుకునే విధానాన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేస్తాడు. అందరికీ కూడా విపరీతమైన ఇష్టం సాయిధరం తేజ్ అంటే. ఆ కోవలోనే అలా వెళ్తా వరుసగా సుప్రీం అనే సినిమా దాకా వచ్చాడు. అక్కడి నుంచి వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు, విన్నర్ అని, ఇట్లాగా ఇంటెలిజెంట్ అని, జవాన్, ఇట్లాగా ఏ సినిమా అయినా సరే వరుసగా ఫ్లాప్లు అయ్యేసరికి అందరు కూడా ఏంటి మనోడు సెలక్షన్ ఇలా ఉండింది, సరిగ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా సినిమాలో అనే ఒక మైండ్ సెట్కి వచ్చేటప్పటికి ఒకసారిగా ఆగిపోయి ఏం చేయాలని నిర్ణయించుకొని మళ్ళీ ఒకసారి కథలు వినడం స్టార్ట్ చేసేసుకొని మైత్రి మూవీ మేకర్స్ అనే సంస్థలో నుంచి చిత్రలహరి అనే ఒక సినిమా చాలా ఫేమ్ వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి సినిమా తీశాడు, చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేశాడు సినిమాని అని చెప్పేసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకి సాయిధరం తేజ్కి చాలా విపరీతమైన పేరు వచ్చింది. మాట్లాడుతుంటే అందరూ కూడా సాయిధరం తేజ్ అంటారు. కానీ గత ఏడాది 2024 మార్చిలో ఆయన తన పేరుని సాయిధరం తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్గా మార్చుకున్నాడు. ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్లో భాగంగా తన పేరుకి తన అమ్మగారి పేరు కలిసి వచ్చేటట్టు పెట్టుకొని సాయి దుర్గా తేజ్గా మారాడు. ఇకపోతే ఎన్ని సినిమాలు ఇప్పుడు దాదాపు 17 సినిమాలు అయిపోయాయి. 17 సినిమాల్లో కూడా అన్నిటికంటే హైయెస్ట్ గ్రాసింగ్ చేసింది ఏంటంటే విరూపాక్ష అనే సినిమా. అది 2023లో విడుదలైంది. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, సాయిధరం తేజ్ ఇద్దరు కలిసి నటించిన బ్రో సినిమా కూడా 2023లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇంతవరకు ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. నాకు తెలిసి సంబరాల ఏటిగట్టు అనే సినిమా కోసమే చాలా లీగర్గా వెయిట్ చేస్తున్నారు పక్క సాయి దుర్గా తేజ్ ఫ్యాన్స్. కానీ సినిమా ఇండస్ట్రీలో సాయి ఎలా చేస్తున్నారనే దాని గురించి కూడా ఎదురు చూస్తున్న సినిమా అయితే సంబరాల ఏటిగట్టు. ఇకపోతే సాయిధరం తేజ్ కెరియర్ మొత్తంలో ఎక్కువ సినిమాలని మ్యూజిక్ డైరెక్ట్ చేసింది ఎస్ఎస్ తమన్ గారు. చాలా ఎక్కువ సినిమాలు ఉన్నాయి వాళ్ళిద్దరి కాంబినేషన్లో. వాళ్ళిద్దరు కూడా చాలా మంచిగా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు క్రికెట్ ఆడుతూ ఉంటారు, వాళ్ళిద్దరు క్రికెట్ కలీగ్స్. ఇలాగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సాయిధరం తేజ్కి సంబంధించి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దాదాపు 39 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్లోకి వస్తే 40లోకి వచ్చేస్తావు సాయిధరం తేజ్ గారు. త్వరలోనే మీరు పెళ్లి కబురు కూడా చెప్తారనుకుంటున్నాను. కానీ పెళ్లి కబురుకి ముందు 2021లోనే ఆయనకి పెళ్ళి దాకా వచ్చినప్పుడు అనుకోని పరిస్థితుల్లో అప్పుడు జరిగిన యాక్సిడెంట్ అందరికీ తెలిసిందే, చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ వల్ల సాయిధరం తేజ్ గారికి, సాయి దుర్గా తేజ్ గారికి చాలా బ్రేక్ వచ్చింది, దాదాపు 2 ఇయర్స్ బ్రేక్. చాలామంది ప్రార్థనలు చేశారు అతను త్వరగా కోలుకోవాలని. ఆ ప్రార్థనలన్నీ ఫలించడం వల్లే మళ్ళీ బయటకు వచ్చి హీరోగా నిరూపించుకొని చాలా కష్టపడి విరూపాక్షలో పెద్ద విజయం దక్కించుకున్నారు. ఇదంతా కూడా లైఫ్ ఎంత ఈజీ కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జీవితాలు తలకిందులు అవుతాయి. మళ్ళీ వాటిని నిలబెట్టుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు పట్టిద్దని చెప్పడానికి ఇదంతా ఉదాహరణ. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ కూడా సాయిధరం తేజ్, ద స్కై జోన్ అనే దానికి, లేకపోతే థింక్ పీస్ అనే దానికి, ఇట్లాంటి వాటి కొన్ని సంస్థలకి కూడా చాలా పర్సనల్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే చాలామంది హెల్మెట్ వాడండి అని చెప్పేసి, లేకపోతే బైక్ మీద చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని చెప్పేసి ఎప్పుడు తెలంగాణ పోలీసుకు సపోర్ట్ చేస్తూ ఏదో ఒక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరినీ హుషారు చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తలు చెప్తుంటాడు. ఫ్యామిలీకి మనం ఎంత అవసరం అనేది గుర్తు చేస్తూ ఉంటాడు. సాయిధరం తేజ్ చిరంజీవి గారి మేనల్లుగా అందరికీ తెలిసినా కూడా పవన్ కళ్యాణ్కి ఒక ముద్దుల బిడ్డలాగా. ఎందుకంటే వాళ్ళిద్దరు బడ్డీస్ లాగా. పవన్ కళ్యాణే సాయిధరం తేజ్కి ఎక్కడ ఏ కోచింగ్ తీసుకోవాలి, ఎక్కడ టైక్వాండో నేర్చుకోవాలి, ఎక్కడ కెరాటే నేర్చుకోవాలి, ప్రతి దగ్గరికి కూడా
సాయి దుర్గా తేజ్‌కి మెంటర్ లాగా ఆయనే పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క దగ్గర కూడా నేనున్నాను నీకెందుకు అని భరోసా ఇస్తా ఉంటారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా విపరీతంగా కుంగిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ బ్యాడ్ డేస్ అన్నీ మర్చిపోయి మళ్ళీ గుడ్ డేస్‌గా వచ్చి వాళ్ళిద్దరూ కూడా 'బ్రో' అనే సినిమాతో కలిసి నటించారు. సాయి దుర్గా తేజ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలన్నీ ఆ సినిమా టైంలోనే ఉన్నాయి. ఎందుకంటే తనకిష్టమైన తన దైవం, తన మెంటర్, తన బెస్ట్ విషెస్ చెప్పే బెస్ట్ మేనమామ అన్నీ కూడా ఆ సినిమా టైంలో ఉండటంతోని ఆ సినిమాని చాలా గొప్పగా ఫీల్ అయ్యారు సాయి. ఇలాంటి అనేక విశేషాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు అనేక విషయాలను తీసుకొస్తూ ఉంటాను. టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.